హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రెగ్యులర్ మూవీ రివ్యూస్ ట్రైలర్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది వార్ 2 ట్రైలర్ గురించి. He's a soldier. You are a soldier. ఈ ట్రైలర్ గురించి నా అభిప్రాయాలు మీతో షేర్ చేస్తాను. ముందుగా వార్ 2 ట్రైలర్ చూసినప్పుడు మొదటి ఫీలింగ్ ఏంటంటే యాక్షన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ స్క్రీన్ మీద అదిరిపోతుంది. ట్రైలర్ ఓపెనింగ్ సీన్ నుంచి ఒక హై ఎనర్జీ వైబ్ ని సెట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బో గూజ్ బంప్స్ గ్యారంటీ. హృతిక్ రోషన్ తన వార్ క్యారెక్టర్ కబీర్ గా మళ్ళీ రాక్ చేస్తున్నాడు. అతని స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ లో ఆ ఇంటెన్సిటీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అది వేరే లెవెల్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ట్రైలర్ లోనే ఇంత బాగుందంటే సినిమాలో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. స్టోరీ గురించి ట్రైలర్ లో పెద్దగా రివీల్ చేయలేదు, కానీ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా, దేశభక్తి థీమ్ తో కూడిన కథ అని అర్థమవుతుంది. డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది, ఈ యుద్ధం నీది కాదు మనది. ఇలాంటి డైలాగ్ సినిమా థియేటర్లో ఈలలు కొట్టిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే వైఆర్ఎఫ్ టీం మళ్ళీ ఒక స్టెప్ ముందుకేసింది. యాక్షన్ సీక్వెన్స్ లో ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కి ఒక ఎమోషనల్ డెప్త్ ఇస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఉంది. కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే ట్రైలర్ లో స్టోరీ గురించి ఎక్కువగా చూపించలేదు. కాస్త ఎమోషనల్ కనెక్ట్ లేదా క్యారెక్టర్ డెప్త్ గురించి ఇంకా చూపిస్తే బాగుండేది. అయితే ఇది ట్రైలర్ కదా, సినిమాలో అన్ని కవర్ అవుతాయని ఆశిస్తున్నా. మొత్తంగా చెప్పాలంటే వార్ 2 ట్రైలర్ ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. హృతిక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక విజువల్ ట్రీట్ అవుతుంది. సినిమా రిలీజ్ కోసం నేను ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరి మీరు కూడా అలానే ఉన్నారా? మీకు ట్రైలర్ లో ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్స్ లో తప్పక చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.